ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గుప్తయోగి శ్రీ రాకాడి బాబా వారికి, అలాగే ఆయన గురువు గారు నిత్యానంద భగవాన్ గారు శిష్యునిగా స్వీకరించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, అలాగే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో శ్రీ రాకాడి బాబా వారికి ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. మహాత్ముల గురించి తెలుసుకోవటం అంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే అది సాధ్యపడుతుంది. అలాగే పుణ్యం కూడా లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన కర్మలు తొలగిపోతాయి. ఈ వీడియో పూర్తిగా వీక్షించండి. అంతకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక వీడియోలోకి వెళదామా. వందలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఒక విద్యా సంస్థ ఉంది. ఆ విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించే ఒక క్యాంటీను గణేష్పూర్లోని నిత్యానంద భగవానుల ఆశ్రమానికి అనుబంధంగా ఉండేది. పారమార్థిక చింతనతో తన దగ్గరకు వచ్చిన శ్రీ రాకాడి బాబా వారిని ప్రథమ దర్శనమిచ్చినాడే నీవు వెళ్ళి ప్రస్తుతానికి క్యాంటీన్లో పప్పు రుబ్బే పని చూడమని ఆదేశించారు గురుదేవులైనటువంటి శ్రీ నిత్యానంద భగవానులు. అంతే, ఆ క్షణం నుంచే ఆ మహనీయుణ్ణి మానసికంగా తన గురువుగా స్వీకరించిన గుప్తయోగి శ్రీ రాకాడి బాబా వారు అది గురువాజ్ఞగానే భావించారు. పప్పు రుబ్బే పనికే పరిమితమయ్యారు. ఎన్నాళ్ళు గడిచినా శిష్యుడిగా స్వీకరించినది లేదు. ప్రేమతో పలకరించి పరమార్థాన్ని గురించి బోధించినది లేదు. గురు కరుణ ఏనాటికైనా లభించకపోతుందనే గుడ్డి నమ్మకంతో పప్పు రుబ్బుతూనే 12 సంవత్సరాలు వేచి ఉన్నారు శ్రీ రాకాడి బాబా వారు. పప్పు రుబ్బి రుబ్బి చేతులు కాయలు కాచాయి. గురుకృపకై ఎదురుచూపులు చూసి చూసి కన్నులు కాయలు కాచాయి. భక్తి భావంతో శ్రీ రాకాడి బాబా వారు చేసే సేవను ఒకవైపు కనిపెడుతూనే ఉన్నారు నిత్యానంద భగవానులు. అయితే పరిణామ క్షణం రావాలి కదా, అందుకనే అనుగ్రహించకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు. ఎదురు చూసిన పరిణామ క్షణం రానే వచ్చింది. పరీక్షా కాలము పూర్తయింది. లేగ దూడ తల్లి పొదుగును కుమ్మి పాలను ప్రేమను ప్రవహింప చేసుకున్నట్లు తన సాటి లేనని సుదీర్ఘమైన సేవతో గురుదేవుల హృదయాన్ని కరిగింప చేసుకుని వారి అపార కరుణామృతాన్ని తనివి తీరా గ్రోలారు శ్రీ రాకాడి బాబా వారు. రాకాడి బాబా వారి పూర్వనామం మునిస్వామి. మునిస్వామిని శిష్యునిగా స్వీకరించి మునిశ్రేష్ఠుడు కమ్మని మనసారా దీవించి తపోదీక్ష కోసం తరలి వెళ్ళమన్నారు శ్రీ నిత్యానంద భగవానులు. గురుదేవులు శ్రీ పూర్ణానంద స్వాముల వారు స్వయంగా చెప్పిన శ్రీ రాకాడి బాబా వారి విషయాలు భక్తులకు బాగానే గుర్తుండి ఉంటాయి. భక్తి భావంతో చేసే సేవలకు సద్గురువు ఒక్కరు సంప్రీతులైతే చాలు, సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. సద్గురువు ప్రసన్నులు కావాలంటే ప్రత్యేకంగా వారి భౌతిక దేహానికి సేవలు చేయటమో లేదా ఆశ్రమంలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం ఒక్కటే శరణ్యం కాదని, పైన పేర్కొన్న పనులు చేస్తే ఏ పుణ్య ఫలితం లభిస్తుందో అదే ఫలితం సేవాభావంతో చేత చీపురు పట్టి ఆశ్రమంలో చిమ్మినా లేదా పప్పు రుబ్బే లాంటి పనులు చేసినా తప్పక లభిస్తుంది అని స్పష్టంగానే చెప్పకనే చెప్పినట్లుంది శ్రీ రాకాడి బాబా వారి సేవా కార్యక్రమాలు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ గురువు గారికి సంబంధించిన ఎంత చిన్న సేవా కార్యక్రమైనా ఎంతో అంకిత భావంతో తన్మయత్వంతో చేసేవారు. అలాంటి సేవలు కూడా తిరిగి అమూల్యమైన సత్ఫలితాలను అక్షయంగా అనుగ్రహిస్తూనే ఉంటాయి. 1969 సంవత్సరంలో వెంకట్రామరాజు గారు, అలాగే బి రాధాకృష్ణమూర్తి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో కలిసి వారి తపోస్థానమైన బాణతీర్థానికి వెళ్ళారు.
ఎన్నో పుణ్యతీర్థాల్లో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వెంకట్రామరాజు గారికి రాధాకృష్ణమూర్తి గారికి అభిషేకం చేసి తాము తపమాచరించిన వరుణ గుహ సిద్ధాసు గుహల్లో కూడా వీరితో సాధన చేయించి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శనం చేయించారు. గురుదేవులు శ్రీ రాకాడి బాబా వారి స్వస్థలమైన కలవై గ్రామానికి మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ప్రయాణమయ్యారు. భౌతికంగా వారు అక్కడ లేరని తెలిసి కూడా ఆ గ్రామానికి ఎందుకు వెళుతున్నారో వీరికి ముందుగా అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళాక తెలిసింది. అక్కడున్న ధ్యాన మందిరాన్ని శ్రీ రక్కాడి బాబా వారు తమ కొరకై నిర్మించుకున్నారని, ఆ మందిరం అంటే బాబా గారికి పంచపురాణాలని, అలాంటి మందిరానికి స్వయంగా సున్నం కొట్టి శుభ్రపరచాలనే సేవా దృక్పథంతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారంత దూరం వచ్చారని తెలిసి వెంకట్రామరాజు గారు, రాధాకృష్ణమూర్తి గారు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వచ్చిన పని పూర్తయింది. తిరుగు ప్రయాణానికి సంసిద్ధులై పైకి లేచిన మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి తలకు పరమ గురూజీ పవిత్ర పాదుకులు తగిలి క్రింద పడ్డాయి. అవి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కూర్చున్న ప్రదేశానికి పైభాగంలో కొట్టం చూరులో ఎప్పుడో పెట్టినట్లున్నారు. ఆ సమయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు పొందిన ఆనందాన్ని వర్ణించటానికి మాటలు సరిపోవు. ఆ ఆనందంతో పోల్చడానికి ఎటువంటి పోలిక సరితూగదు. కేవలం గురువుగారి ధ్యాన మందిరానికి సున్నం కొట్టి శుభ్రపరచాలనే సేవా దృక్పథంతో ఎంతో శ్రమ కూర్చి కలవై వచ్చి సున్నం కొట్టిన తమ శిష్యుని భక్తి భావానికి సంప్రీతులైన శ్రీ రాకాడి బాబా వారు తమ పవిత్ర పాదుకలను అలా అనుగ్రహించారు. మారుమూల కుగ్రామంలో అజ్ఞాతంగా ఉండి ఆనాడు అలా వెలుగు చూసిన పరమ గురూజీ పాదుకులు నేడు ఎందరో భక్తుల చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నాయి. ఆ పాదుకులే నేడు సుందిపేంటలో తమ ప్రియ శిష్యుని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆశ్రమంలో నిత్య పూజలు అందుకుంటూ నమ్మి కొలచిన భక్తుల పాలిట కొంగు బంగారమై కోర్కెలు తీరుస్తూ ఉన్నాయి. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.